ఫస్ట్ మీరు ఇమ్మీడియేట్‌గా ఒక 6 మంత్స్ ఐటీ కోర్స్ నేర్చుకొని, ఐటీ జాబ్‌లోకెళ్ళిపోయి, తర్వాత మీరు మీ యొక్క లక్ష్యం ప్రకారం గవర్నమెంట్ జాబ్స్‌కి గ్రూప్ వన్‌కి ప్రిపేర్ అవ్వచ్చు. తప్పులేదు. సైమల్టేనియస్‌గా ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు సేఫ్ జోన్‌లో ఉంటారు. వాళ్ళు ప్రిపేర్ అవుతూ, వీకెండ్స్ ప్రిపేర్ అవుతూ, మీరు ఆన్ అండ్ ఆఫ్ ప్రిపేర్ అవుతూ, ఎగ్జాక్ట్‌గా నోటిఫికేషన్ పడ్డప్పుడు అవసరం అనుకుంటే ఒక 3 మంత్స్ లీవ్ ఎల్ఓపి తీసుకొని, 4 మంత్స్ తీసుకొని, అట్‌లీస్ట్ ఒకవేళ లీవ్ దొరకదు అంటే అప్పుడు ఎగ్జిట్ అవ్వమనండి. ఎగ్జిట్ అయ్యి ఒక 4 మంత్స్, 5 మంత్స్ ప్రిపేర్ అయ్యి అటెంప్ట్ చేసి రిజల్ట్ చూసుకొని మళ్ళీ ఇంకో కంపెనీలో మళ్ళీ ఐటీ వరకు వదలొద్దన్నట్టు. ఎందుకంటే ఇది రెగ్యులర్ జాబ్ ఉంటది ఇది. అండ్ సాలరీ గ్రోత్ భయంకరంగా ఉంటది ఐటీలో మీకు. అదే ఆ విధంగా ప్లాన్ చేసుకోవటం బెస్ట్ అనేది నా అడ్వైస్. ఎందుకంటే నేను ఇప్పుడు ఈ సూపర్ 30 జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్ నడపబట్టి 5 ఇయర్స్ 2020-21లో స్టార్ట్ చేసాం అప్రాక్సిమేట్‌గా. ఈ పీరియడ్ ఆఫ్ టైంలో మా దగ్గరకొచ్చిన 50% క్రౌడ్ అంతా కూడా ఈ యొక్క గవర్నమెంట్ జాబ్ బాధితులే. కానిస్టేబుల్, ఎస్ఐ, గ్రూప్ 1, గ్రూప్ 2 పాపం చాలా దారుణం. వాళ్ళు ఇక్కడికొచ్చి కూడా సక్సెస్ అవ్వడంలో చాలా ఇబ్బందులు పడ్డారు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు టైం వేస్ట్ చేసి వచ్చారు. వాళ్ళ ఏజ్ పెరిగింది. వాళ్ళకి ఆ ఓపికలు లేవు. వాళ్ళకి ఈ లోపల కొంతమంది మ్యారేజ్‌లు అయ్యి వచ్చారు. వాళ్ళు ఇక్కడికొచ్చి అడిగేది ఏంటంటే 2 నెలల జాబ్ వస్తదా? 3 నెలల జాబ్ వస్తదా? ఎంత కట్టమంటారు అంటారు. లేదురా బాబు మీరు స్కిల్ అప్డేట్ అవ్వాలి. అన్ని గంటలు చదివారు కదా ఇక్కడంటే కూర్చునే వాళ్ళ కుటుంబాలు కూడా సహకరించడం కష్టం. కాబట్టి ఈ పరిస్థితులు నెక్స్ట్ జనరేషన్‌కి రావద్దని నేను అందరికి చెప్పేదంటే మీరు చదివిన ఇంజినీరింగ్ ఎడ్యుకేషన్, బీటెక్ ఎడ్యుకేషన్‌కి ఐటీ జాబ్స్ కరెక్ట్. ఐటీ జాబ్ సాధించిన తర్వాత మీరు కావాలంటే గవర్నమెంట్ కోచింగ్స్‌కి గవర్నమెంట్ ప్రిపరేషన్‌కి చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో మీరు కోచింగ్ తీసుకోవచ్చు జాబ్ చేస్తూ.